మనకు అనుభవ జ్ఞానము, దాని తర్వాత ధ్యానము నిర్వహించుకుంటున్నాము. ఈ ఛానల్ ద్వారా పత్రిజీ ఆశయమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సంకల్పాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సత్సంకల్పంతో ఈ ఛానల్ ని మనం స్టార్ట్ చేసుకున్నాము. దీనిలో ప్రతిరోజు వీడియోస్ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికీ పంపించండి. తిరుమలనాథ గురించి అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మన ముందున్నారు సునీత మేడం, తిరుపతి నుంచి. మేడం ఒక డిఎస్పి గారి వైఫ్. రియల్ లైఫ్ లో ఒక డిఎస్పి గారి వైఫ్ తో మాట్లాడాలంటే ఎన్నో పర్మిషన్స్ కావాలి. మరి చూడండి, మేడం చక్కగా మన ముందుకు వచ్చి కూర్చున్నారు. 2021లో మేడం ధ్యానం ప్రారంభించారు. మరి అలనాడు కర్ణుడు అడిగితే దానం ఇచ్చేవాడు, కానీ ఈ రోజు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది అడగకుండానే ఎన్నో రకాలుగా సహాయాలు చేస్తూ ఉన్నారు. మరి మేడం ఏ రోజు తిరుమలనాథాన్ని చూడలేదు, తిరుమలనాథ పిరమిడ్కి రాలేదు, మనం ఎవరో మేడంకి తెలియదు. అయినప్పటికీ తిరుమలనాథ పేరు విన్నప్పటి నుంచి మేడం కనెక్ట్ అవ్వడము. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి నుంచి మరి ఎవ్రీ మంత్ మేడం వల్ల ఆయనకు శాలరీ కరెక్ట్ గా వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ తిరుమలనాథ ట్రస్ట్ కి మాత్రం మేడం నుంచి ఎవ్రీ మంత్ మనకి ఫండ్ అందుతూ ఉంది. అదే కాకుండా ఇప్పటికి 2 సార్లు మేడం పెద్ద మొత్తంలో కూడా మనకి హెల్ప్ చేశారు. ఆవిడ ప్రవృత్తి అది సేవ చేయడం. మేడం ఒక మాట అన్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, ఏమని అంటే, టెంపుల్స్ లో ధర్మో రక్షిత రక్షిత అని చూశాను నేను, దాన్ని నేను జీవితంలో పాటించాను, నా పిల్లలకు అది నేర్పిస్తున్నాను. నిజంగా పిల్లలకి తల్లి ప్రథమ గురువు. అదే తల్లి స్పిరిచువాలిటీలోకి వస్తే అసలైన గురువు అవుతారు. మరి వాళ్ళ పిల్లలకి ధ్యానం నేర్పించడము. తను మాంసాహార ఫ్యామిలీస్ లో పుట్టినప్పటికీ ఎప్పుడో శాకాహారిగా మారడము, ఫ్యామిలీలో అందరినీ శాకాహారులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి ఈ రోజు ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మ్యామ్. అందరికీ నమస్తే అండి. నా పేరు సునీత కుమారి, మాది తిరుపతి. మేడం చెప్పారు, మేము శాకాహార ఫ్యామిలీలోనే పుట్టానండి. కాకపోతే మాది లవ్ మ్యారేజ్, అందువల్ల నాన్ వెజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను, పిల్లలు వచ్చేసారు, మా వారు కూడా తొందరలో వచ్చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉంది. వస్తారు తప్పకుండా. మేడం ఎందుకంటే సార్ లాంటి వాళ్ళు ఒక్కరు మారితే నేరస్తులు చాలా మంది మారిపోతారు. అవును మేడం, నా ఇది కూడా కృషి కూడా అదే. ఎందుకంటే ఆయన చుట్టూ ఎప్పుడు కొన్ని వందల మంది ఉంటారు. ఈయన ఒక్కరు నేను తిన్ను అన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా ఒక ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది కదా. పడుతుంది. ఇప్పుడు మా వర్క్ చేసి మనం అందరూ అదే సంకల్పించుకుందాం, పోలీసు వాళ్ళందరూ శాకాహారులు అవ్వాలి, మన సార్ ఒక్కరే కాదు. అవును, కానీ మా వారి దగ్గరికి వచ్చే డ్రైవర్లు, హోంగార్డ్ పిల్లలు నానా తినకూడదు మా అని చెప్తే వాళ్ళల్లో చాలా మంది మానేశారు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మేడం. అవుతుంది మేడం. ఓకే మేడం, క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. ఫస్ట్ సారి మా వారి ఫోన్లోనే పత్రికారిని చూశాను. అండి ఎవరి పెద్ద ఆయన అంటే, ఆయన పత్రిజీ అని ధ్యానం నేర్పిస్తారు అన్నారు. అది నా మొదటి ఈ జన్మలో ధ్యాన పరిచయము. నాకు ఈ జూమ్లో అవకాశం ఇచ్చిన తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. మన గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మ ప్రతిరోజు మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మన తట్టవర్తి దంపతులు రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ, వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఏం కావాలన్నా అందరూ ఇస్తారు, కానీ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. అటువంటి సద్గురువులను మనం ఈ జీవితంలో పొందడము, వారి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకొని ఈరోజు మన జీవితాలు ఆనందంగా ఉన్నాయంటే జ్ఞానం వల్లే. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురువులకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే.
అదేవిధంగా ఇక్కడ జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ఆత్మ నమస్కారాలు. నాకు ఈరోజు ఈ జ్ఞానానికి సంబంధించిన కొంత నాకు తెలుసుకున్న విషయాల్ని మీకు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనందరికీ తెలుసు, మనందరము ఆత్మస్వరూపులము అని మన గురువుగారు మనకి చెప్పేశారు. ఫస్ట్ మనము మూల చైతన్యం అంటే సర్వాత్మ నుంచి అంశాత్మలుగా విడివడి భూమి మీదకి వచ్చాము. ఆ విషయం మనందరికీ తెలుసు. మనము మొదట రాతిలో, తర్వాత వృక్షాల్లో, తర్వాత జంతువుల్లో, పశుపక్షాదుల్లో జన్మ తీసుకొని తర్వాత మానవుడిగా భూమి మీదకి వచ్చాము. మనిషిగా మొదటగా భూమి మీదకు వచ్చినప్పుడు ఎలా ఉంటాము, మన ఆత్మ ఎదుగుదల అనేది ఏ విధంగా ఉంటుంది అని పత్రిజీ గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. అందులో నేను తెలుసుకున్న కొంత విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. గురువు గారు మనకి 5 ఫింగర్ కాన్సెప్ట్ అని చెప్పారు. ఏం చెప్పారంటే, మానవుడు అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ, ఈ 5 కలిస్తే మానవుడు అని చెప్పారు. అంటే మన ఆత్మస్థితి శరీర స్థాయి నుంచి ఆత్మస్థితికి ఎదగాలి. నేను జీవుణ్ణి కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను, నేనే భగవంతుణ్ణి అని మనం ఎదగాలంటే ఏం చేయాలి అనేది గురువుగారు మనకు చెప్పారు. దానికి అత్యద్భుతమైన మార్గము శ్వాస మీద ధ్యాస, సైలెన్స్ మెడిటేషన్. ఇది మనందరికీ తెలుసు. అయితే మొదట నేను శరీరము అనుకున్నప్పుడు, శరీర స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇలాంటి మనస్తత్వంలో ఉంటారు. ఎందుకంటే అప్పుడే పశుపక్షాదుల జన్మ నుంచి మానవ జన్మలోకి వస్తారు కాబట్టి వారికి కనీస విచక్షణ జ్ఞానం అనేది కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మనం కొన్ని దగ్గరలో చూస్తూ ఉంటాము, హత్యలు కూడా చేసేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అది తప్పు అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా వాళ్ళ ఆత్మస్థితి అంత తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల కోండి కోసినా, మేకను కోసినా, ఒక మనిషిని కోసినా కూడా ఒక్కటే అనే అంతగా వాళ్ళ ఆత్మ అంత తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల ధ్యానం చేయడం వల్ల ఆత్మశక్తి పెరుగుతూ వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే మానవ జన్మలోకి వచ్చిన తర్వాత మొదట తమోగుణ జన్మలు, ఇవి 100-150 జన్మల వరకు ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళకి కనీసం కర్మ సిద్ధాంతం అంటే కూడా ఏందో తెలియదు. ఎందుకంటే జంతు జన్మల్లో ఉన్నంత వరకు కర్మ సిద్ధాంతం లేదు కాబట్టి మొదటగా మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చేయకూడని పనులన్నీ చేస్తూ అప్పుడు మొదటగా ఈ కర్మ సిద్ధాంతంలోకి వస్తారు. ఎందుకంటే మానవ జన్మలోకి వచ్చిన తర్వాతే మనిషికి బుద్ధి, జ్ఞానం, విచక్షణ అన్నవి వస్తాయి. అందువల్ల ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నవి నేర్చుకుంటూ ఎదగాలి జీవుడు. అందువల్ల కర్మ సిద్ధాంతం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ తమోగుణ జన్మలు 100-150 వరకు వాళ్ళకి భగవంతుడు అంటే ఏందో తెలియదు. వారు నాస్తికులు కాదు, ఆస్తికులు కాదు. వారికి అసలు దైవం అంటేనే తెలియదు. ఎంతసేపు అయినా తిన్నామా, హ్యాపీగా ఉన్నామా, ఎంతసేపు తన గురించే తనకు ఆలోచన, కానీ ఇంకా వేరే ఆలోచన ఉండదు. దీనికి మనం ఉదాహరణగా మనం రామాయణంలో కుంభకర్ణుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. మనందరికీ తెలుసు, 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు, అంతేగాని ఇంకా వేరే ఏ ఆలోచన ఉండదు. అదేవిధంగా
రామాయణంలో యుద్ధం వచ్చినప్పుడు రావణాసురుడు లేచి వచ్చి యుద్ధం చెయ్యంటే వచ్చి అందరినీ చంపేసేదానికి వస్తాడు, కానీ అసలు యుద్ధం ఎందుకు జరుగుతా ఉంది, చెయ్యాలా వద్దా అన్న ఆలోచన కూడా లేదండి. బాబు అయ్యా సారమ్మా బాబు అయ్యగారు. కాబట్టి తమోగుణ జన్మల్లో ఉండే వాళ్ళకి మంచి చెడు అన్న ఆలోచన కూడా ఉండదు. వాళ్ళకి ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తారు. అందువల్ల తమోగుణ జన్మ నుంచి రజోగుణ జన్మలోకి రావాలంటే కూడా 100-150 జన్మలు పడుతుంది అని మనకి గురువులు తెలియజేశారు. అదేవిధంగా రజోగుణ జన్మలు, మనం రజోగుణంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 100-150 జన్మలు పడుతుంది. రజోగుణంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే ఎంతసేపు నేను నాది అన్న పూర్తి స్వార్థంలో ఉంటారు. కనిపించే ప్రతి ఒక్కటి వాళ్ళకే కావాలి అనే ఇదనమాట. అందరికన్నా మేమే గొప్ప, ఎదుటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని తీసేసినట్టు మాట్లాడటము, తీసేసినట్టు ప్రవర్తించడము, ఇంకా నన్ను మించిన గొప్పవాళ్ళు ఎవరూ లేరు, మేము మా కుటుంబము మేమే గొప్పవాళ్ళము అనే ఆలోచనలో ఉంటారు. దీనికి కూడా మనం ఉదాహరణగా రామాయణంలో రావణాసురుణ్ణి చెప్పుకుంటే తను రజోగుణంలో ఉన్నారనమాట. ఆయన ధ్యానం చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని ఆయన దక్కించుకున్నప్పటికీ కూడా నేను అన్న అహం వల్ల అంతటి జ్ఞాని అయినా కూడా ఎంతో తపశ్శక్తి ఉండి ధ్యానం చేసి జ్ఞానం పొంది ఆత్మలింగాన్ని దక్కించుకున్నా కూడా తనలో ఉన్న గుణాలు మార్చుకోలేకపోవడం వల్ల ఆయన చరిత్రలో పతనమైపోయాడు, ఒక రాక్షసుడుగా మిగిలిపోయాడు. అందువల్ల ఈ తమోగుణంలో రజోగుణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేసి చేయకూడని పనులన్నీ చేసి అక్కడ నుంచి ఎక్కువ కర్మలు అన్నవి కుప్పలు కుప్పలుగా చేసేసుకొని ఇంకా భరించరాని బాధలు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడా నేను ఏం చేశాను, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు అని ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని భరించలేని స్థితికి చేరుకుంటారో అప్పుడు వాళ్ళు తమోగుణంలోకి వస్తారు. తమోగుణంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ ధ్యానంలోకి వచ్చే అర్హత మనకి వస్తుంది అని మన గురువులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనందరము ధ్యాన మార్గంలోకి వచ్చామంటే సత్వగుణంలో ఉన్నవారు మాత్రమే ధ్యాన మార్గంలోకి వచ్చేదానికి అర్హతని సంపాదించుకుంటారు. కాబట్టి మనం ఎన్నో జన్మలని అధిగమించేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. అదేవిధంగా సత్వగుణంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే అన్ని మంచి పనులే చేస్తాము, అయితే నేను చేస్తున్నాను, ఇక్కడ కూడా నేను చేస్తున్నాను అన్న ఆలోచనతోనే, ఎందుకంటే అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను గొప్ప అనాలి అని ఎవరో గొప్పల కోసము మనం మంచి పనులు చేస్తూ ఉంటామన్నమాట. దీనికి ఉదాహరణగా తీసుకుంటే మనం రామాయణంలో విభీషణుడు, ఆయన మామూలుగా చెప్తారు కదా, ఇంటి గుట్టు వీధి రట్టు అంటారు కదా, తన అన్న ప్రాణం ఎక్కడ ఉంది అని శ్రీరాముడికి వచ్చి చెప్పడం వల్లే రాములు వారు ఆయనకి నాభి కిందకి బాణం వేసి సంహరిస్తాడు. లేదంటే రావణాసురుణ్ణి చంపడము శ్రీరామచంద్రుడికి కూడా సాధ్యమయ్యేది కాదు, అంతటి శక్తిశాలి. కానీ ఆయనలో అధర్మం ఉంది కాబట్టి ప్రకృతి ఏదో ఒక రూపంలో సహకరిస్తుంది అని విభీషణుడు వచ్చి చెప్పడం వల్ల రాముడు బాణమేసి ఆయన్ని సంహరించేశాడు. ఇక్కడ విభీషణుడు తాను రాముడికి దగ్గర అవ్వాలని, తాను మంచి అనిపించుకోవాలని ఉద్దేశంతో చేశాడు. కాబట్టి సత్వగుణంలో ఉన్నప్పుడు కూడా మనం ఆత్మస్థితి ఎలా ఉంటుందంటే నేను మంచి చేయాలి, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి అన్న ఉద్దేశంలో ఉంటాము. ఎప్పుడైతే మనము శుద్ధ సత్వగుణంలోకి వస్తామో, శుద్ధ సాత్విక గుణంలోకి వస్తామో అప్పుడు భగవంతుడు నా ద్వారా మంచి పనులు చేయిస్తున్నాడు అన్న స్థితిలో ఉంటాము. దీనికి ఉదాహరణ ఆంజనేయుడు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిది కట్టాలి అన్న ఆలోచన చేసేటప్పుడు లంకలో సీతమ్మ ఉందా లేదా ముందు చూసుకొని వచ్చి
తర్వాత వారధి కట్టాలి అని దానికి సంబంధించిన చర్చలు జరిగేటప్పుడు ఆంజనేయ స్వామిని వెళ్ళమంటే నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను అంటే, లేదు నీకు అంత శక్తి ఉంది, నువ్వు చేయగలుగుతావు అని జాంబవంతుడు మిగతా వానర వీరులందరూ చెప్పినప్పుడు అప్పుడు వెళ్తాడనమాట. అంటే మనం కూడా మంచి పనులే చేస్తున్న మంచి భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అని చేసినప్పుడు మనము శుద్ధ సత్వగుణంలో ఉంటాము. అప్పుడు మనకి ఏ కర్మలు ఉండవు. మనందరికీ తెలుసు, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి వెళ్ళి ఎంత పుణ్యం చేశామో అంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ తిరిగి భూమి మీద జన్మ తీసుకోవాలి. అదేవిధంగా మనం పాపాలు చేస్తే మళ్ళీ అదో జన్మలు, పశుపక్షాదుల జన్మల్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ పాపము ఇనుప సంఖ్యలు, పుణ్యము బంగారు సంఖ్యలు, ఇవి రెండు నాకు వద్దు అన్నప్పుడు మనము శుద్ధ సత్వగుణంలో భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అని మనం చేసే ప్రతి పని మంచి పనే ఉండాలి. ఆ మంచి భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అన్నప్పుడు వాటిని సత్యకర్మలు అంటారు. సత్యకర్మల్లో మనకి ఏ ఫలితము మనకి అంటదు. కాబట్టి మనము ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడాలంటే శుద్ధ సాత్విక గుణంలోనే మనం ఉండాలి. మనం చేసే ప్రతి కర్మ భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అన్న ఎరుకలో మనం ఎప్పుడూ ఉండాలి. దీనికి సరిపోయే ఒక భగవద్గీత శ్లోకాన్ని చెప్పుకుందాము. చాతుర్వర్ణం మాయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని కృష్ణ పరమాత్మ చెప్పారు. చాతుర్వర్ణం మాయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అంటే 4 వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి, కానీ నేను కర్తను కాదు. ఎవరెవరి గుణాన్ని బట్టి వారు ఆయా దీనికి సరిపోతారు అని చెప్తారనమాట. ఎవరు ఏ వర్ణానికి సంబంధించిన వారు అంటే శరీర స్థితిలో ఉండేవారు శూద్రులు అని చెప్పారు. అంటే మాంసం తింటారు, తప్పు ఒప్పు మంచి చెడ్డ ఏమీ తెలియదు కాబట్టి శరీర స్థితిలో ఉండేవారు శూద్రులు. అదేవిధంగా వైశ్యులు ఎవరంటే తృప్తి కలిగిన వారు వైశ్యులు అని చెప్పారు. అంటే భగవంతుడు నాకు ఏది ఇచ్చాడో దానితో నేను ఆనందంగా ఉన్నాను అని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు వైశ్యులు. అదేవిధంగా క్షత్రియులు జీవితంలో గత జన్మల్లో మన చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మంచి జరుగుతూ ఉంటాయి, చెడు జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం భయపడకుండా ధైర్యంగా మనము ఉండగలగాలి. ఎప్పుడైతే ఏ సిచ్యువేషన్లో కూడా మన భయానికి లోను కాకుండా ధైర్యంగా వస్తున్న సంఘటనల్ని ఎదుర్కోగలుగుతామో అటువంటి వాళ్ళు క్షత్రియులు. అదేవిధంగా బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు. అంటే ఇహలోక జ్ఞానము పరలోక జ్ఞానము అన్నీ తెలిసిపోయి ఆత్మస్థితిలో జీవిస్తున్నవారు బ్రాహ్మణులు అని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు తెలియజేశారు. కాబట్టి మనము పుట్టేటప్పుడు ఏ కులంలో పుట్టాము అనే దాన్ని బట్టి కులాన్ని మనము పరిగణలోకి తీసుకోకూడదు. మన ఆత్మ ఏ స్థితిలో ఉంది అనే దాన్ని బట్టి పరమాత్మ వర్ణాలుగా విభజించారు. కానీ ఎవరికి దాన్ని అర్థం చేసుకునే శక్తి లేకుండా మేము బ్రాహ్మణ కులంలో పుట్టాము, క్షత్రియ కులంలో పుట్టాము, వైశ్య కులంలో పుట్టాము, మేము అదర్ క్యాస్టు అని అనుకుంటారు. కానీ శూద్ర కులంలో పుట్టినా కూడా వారు మాంసం మానివేసి ధ్యాన సాధన చేస్తూ భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా బతుకుతూ, అదేవిధంగా ఏ విధమైన సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ నేను ఆత్మను, నేను భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అన్న స్థితికి చేరుకున్నవారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇంకా దిగజారిపోయి చేయకూడని పనులు చేస్తూ
తప్పులు పాపాలు ఎన్నో చేసేసే వాళ్ళని మనం సమాజంలో చూస్తున్నాము. కాబట్టి బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా తప్పులు పాపాలు చేసేవాళ్ళు శూద్రుడు. కాబట్టి కుల విభజన అనేది భగవంతుడు గుణాన్ని బట్టి పెట్టాడు. కానీ సమాజంలో ఏ కులంలో పుడితే మేము ఆ కులము అని చెప్పుకుంటున్నారు, కానీ అది కాదు. ఆత్మస్థితిలో ఉన్నవారు బ్రాహ్మణులు, అదేవిధంగా బుద్ధి స్థితిలో ఉండేవాళ్ళు క్షత్రియులు, మనోస్థితిలో ఉండేవాళ్ళు వైశ్యులు, ఈ మూడు కాని వాళ్ళు శూద్రులు. అంటే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా భగవంతుడు మా ద్వారా చేయిస్తున్నారు అన్న స్థితిలో వారు ఉంటారు. అదేవిధంగా క్షత్రియులు అంటే ధైర్య సాహసాలు కలిగిన వారు, వైశ్యులు అంటే తృప్తి కలిగిన వారు వైశ్యులు, ఈ మూడు కాని వారు శూద్రులు అని గురువుగారు చెప్పారు. అందువల్ల మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితికి మనం ఎదగాలి, మనల్ని మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి ఆత్మస్థితి ఏ స్థాయిలో ఉందనేది ఎవరికి వాళ్ళకే అర్థం అవుతుంది. కాబట్టి ఇటువంటి సబ్జెక్టు తెలుసుకున్నప్పుడు ఓహో ఇదా, అయితే నా ఆలోచన విధానం ఇలా ఉంది, నా ఆత్మస్థితి ఇక్కడ ఉంది, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదగాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదగాలి అని ప్రతి ఒక్కరూ ఎవరిని వాళ్ళు చెక్ చేసుకొని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. అదేవిధంగా ఆత్మస్థితి నుంచి సర్వాత్మ స్థితికి మనం ఎదగాలి అని పత్రిగారు చెప్పారు కదా. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అంటే ఇప్పుడు మనం అందరము ఆత్మస్థితికి చేరడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. కానీ గురువుగారు సర్వాత్మ స్థితి కూడా ఉంది, ఆ స్థితికి కూడా మనం ఎదగాలి అని చెప్పారు. సర్వాత్మ స్థితి అంటే గురువుగారు చెప్పారు, మీ అందరూ కూడా విన్నారు. ఏం చెప్పారు వారు? వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, ఆ స్థితిలో మన ఆత్మ ఉండగలగాలి. అంటే చెప్తారు కదా, మరణం మధురం, జననం మధురం, మానం మధురం, అవమానం మధురం, కలిమి మధురం, లేమి మధురం, అన్నీ మధురమే అన్నమాట. మన జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నా కూడా అన్నింటినీ ఓకే 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 అని అనుకోగలగాలి. కానీ మనము మంచి జరిగినప్పుడు సంతోషపడిపోతాము, కష్టం వచ్చినప్పుడు కృంగిపోతాము. అలా కాకుండా ప్రతి స్థితిని మనం అన్నింటినీ సమానంగా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు అప్పుడు మనం సర్వాత్మ స్థితికి ఎదిగిన వాళ్ళు అవుతాము. దాన్నే స్థితప్రజ్ఞత అని కూడా గురువుగారు చెప్పారు. ఏ సందర్భంలోనూ ఏ పరిస్థితిలోనూ అన్నింటినీ సమంగా తీసుకొని అన్నింటినీ సాక్షిగా చూస్తూ మనం ఉండాలి. అయితే మన ఆత్మ అధోస్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉత్తమ స్థితికి ఎదగాలంటే నిరంతర సాధన అనేది ఎంత సాధన చేసినా సరిపోదు. ఎందుకంటే మనం మాయా ప్రపంచంలో ఉన్నాము. ఈ మాయ ఎప్పటికప్పుడు మనల్ని కిందకి లాగేస్తూ ఉంటుంది. అందువల్ల మనము ఎప్పుడు ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉండాలంటే మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, నేను ఆత్మను అని అనుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోగలగాలి. ఏమి జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మంచి జరిగినప్పుడు మాత్రము ఓకే అంటాము, అదే కష్టం వస్తే మాత్రము ఇది కూడా నేను తెచ్చుకున్నదే అని అప్పుడు యాక్సెప్ట్ చేయము. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని పక్కన వాళ్ళ మీదకి తోసేస్తూ ఉంటాము. కాబట్టి అలా కాదు. మనం ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలలో శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి, బుద్ధి స్థితి నుంచి, ఆత్మస్థితి నుంచి సర్వాత్మ స్థితికి నేను ఎదగాలి, నేను అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా మనం జీవించగలగాలి. అలా జీవించినప్పుడు మాత్రమే మనం ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ జన్మలోనే ముక్తిని, మోక్షాన్ని పొందేదానికి అర్హతని సాధించుకున్న వారవుతాము. ఎప్పుడైతే భూమి మీద ఉన్నప్పుడే మనం
ఈ దుఃఖంలో నుంచి బయటపడిపోతామో అప్పుడు జీవన్ముక్త స్థితిలో మన ఎదురుగా ఏమి జరుగుతూ ఉన్నా మనకి ఏ ఫీలింగు ఉండదు. ఎందుకంటే అన్ని భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అన్న సత్యాన్ని మనము అనుభవపూర్వకంగా పొందగలుగుతాం. ఆ స్థితికి రావాలంటే సాధన సాధన సాధన. ఎంత సాధన చేసుకున్నా సరిపోదు. కాబట్టి మనకి ఇంట్లో పనులు అయిపోయాయంటే కూర్చొని సాధన చేసుకోవాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన పనులు అన్నీ పక్కన పెట్టేసి ఎంత వీలైతే అంతవరకు బయట విషయాలను ఎక్కడక్కడ వదిలేయాలి. లేదంటే మనం అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అన్న విషయాలు విని సాధనలో కూర్చున్నప్పుడు మళ్ళీ మనకు అవే గుర్తుకొచ్చి మన ఆత్మ ఎదుగుదల అనేది మన చేతులారా మనమే పాడు చేసుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి ఎంత వీలైతే అంత బయట విషయాలను వదిలిపెట్టేస్తూ వీలైనంత వరకు మన దృష్టి ఎప్పుడూ సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ వీటి మీదే ఉండాలి. మనం ఎంత వీలైతే అంత ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనం తెలుసుకునింది 10 మందికి తెలియచేయాలి. అది మనందరి ప్రథమ చివరి కర్తవ్యం అని పత్రిగారు చెప్పారు. కాబట్టి నేను కూడా శాకాహార ర్యాలీలకు కూడా వెళ్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్స్గా మనందరి కర్తవ్యం ఏమంటే సాధన చేయాలి, స్వాధ్యాయము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే స్వాధ్యాయము అంటే మనము ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదువుతాము, అందులో ఏముంది అని తెలుసుకుంటూ ఉంటే రోజు రోజుకి మన ఆత్మస్థితి ఎదుగుతుంది అని గురువుగారు స్వాధ్యాయం చేయమన్నారు. అదేవిధంగా స్వ అధ్యయనం అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడం. నేను ఈ పని చేస్తున్నాను, ఇది కరెక్టేనా, ఇది చేస్తున్నాను సరి అయినదా సరి కానిదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం స్టడీ చేసుకోవాలి. అదే స్వ అధ్యయనం. అది ముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఏదో పుస్తకాలు చదివేసినాం అయిపోయిందంటే కుదరదు. ఆ చదివిన దాన్ని ఏం అర్థం చేసుకున్నాము, దాన్ని మన జీవితంలో ఏ విధంగా ఆచరణలో పెట్టుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే తెలుసుకుంటే లాభం లేదు. తెలుసుకున్న దాన్ని ఆచరించినప్పుడే మన ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి స్వ అధ్యయనం అనేది కూడా అవసరం. ప్రతి ఒక్కరూ ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోవాలి. నేను చేస్తోంది సరి అయినదా సరి కానిదా అన్నది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సజ్జన సాంగత్యం. ప్రతిరోజు మనం గురువులు చెప్పే క్లాసెస్ వింటున్నాము. ఇటువంటి జూమ్ సెషన్స్ ద్వారా ఇంకా ఎన్ని విధాల మనకు అవకాశం ఉందో సజ్జన సాంగత్యంలో పాల్గొని జ్ఞానాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఎన్నో విషయాలను తెలుసుకోవాలి. అదేవిధంగా సేవ, శాకాహారాలు జరుగుతున్నా కూడా మన వంతు బాధ్యత మనం వెళ్ళాలి. అదేవిధంగా గురువుగారు చెప్పినట్టు తన్ దన్ మనం ఏది చేయగలిగితే అది మన వంతు చేయగలిగిన సేవ, ధ్యానాన్ని ప్రపంచానికి అందించడం కోసం మనం చేయగలిగింది చేయాలి. అప్పుడు మాత్రమే మనము శరీర స్థితి నుంచి ఆత్మస్థితికి ఎదిగి సర్వాత్మగా ఎదిగి ఈ జన్మని చివరి జన్మ చేసుకోవాలని, దానికోసమే మనం ఈ మానవ జన్మ తీసుకున్నామని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి, ఏ స్థితిలో ఉన్నాము అని రామాయణాన్ని ఉదహరిస్తూ, అన్ని గుణాలను చెప్తూ, పిరమిడ్ మాస్టర్ల త్రిరత్నాలను ఉదహరిస్తూ స్వీట్గా షార్ట్గా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడతారా? తన మనస్సుకి హత్తుకునే విధంగా ప్రతి మనిషికి ఇది అవసరం. ఎందుకంటే ధ్యానులకి ఆ ప్రతి మాట ఒక సువర్ణ అక్షరాలతో ఉన్నది. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది. ఒక గొడవ పెట్టుకున్నప్పుడు కానీ ఏది కానీ ఆత్మస్థితిలో ఉన్నామా బయట ఉన్నామా అనేది ఎరక చేసుకోవడానికి ఇట్లాంటి క్లాసులు చాలా వినాలి. చాలా బాగుంది మేడం, కంగ్రాచులేషన్, చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతి మనిషికి అవసరం ఇట్లాంటి. వాళ్ళ ఉదయం ఇప్పుడు 2 సబ్జెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా క్లాస్ గురించి? మన గుణాలను బట్టే మనకి కులాలు వస్తాయి అన్నది చాలా బాగుంది మేడం. ఏ కులంలో పుట్టినా కూడా మనం ఉద్ధరించుకున్నప్పుడు, మన గుణాలను మనం మార్చుకున్నప్పుడు మనం చాలా అభివృద్ధి పదంలో నడుస్తాము అన్నది చాలా బాగుంది మేడం.
యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. చెప్పండి రాంబాబు గారు. మేడం రాంబాబు గారు తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. మరి మీరిద్దరూ రియల్గా చూసుకున్నారా లేదో ఈ రోజు చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం. రాంబాబు సార్. నిజంగానే వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని పంచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకో విషయం మేడం, తిరుమలనాథకు ఫోను ఎప్పటి నుంచో లింక్ ఉన్నది మేడంకు. అక్కడ తిరుపతిలో ఇక్కడ తిరుమలనాథలో 2 దిక్కులో వర్క్ చేస్తుంది మేడం. రైట్, కరెక్ట్ చెప్పారు. తిరుమలనాథకు మేడం లింక్ ఉన్నబట్టే కనెక్ట్ అయింది. మ్మ్. చాలా బాగుంది మేడం. గుణాల గురించి చెప్పడం, మీరు కులాలు వృత్తుల గురించి కాకుండా గుణాలను బట్టే వస్తాయి జన్మ అని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. తిరుమలనాథకు రావాలి మేడం మీలాంటి వాళ్ళు. తప్పకుండా సార్, వస్తాను సార్. ఎక్కడన్నా ఇది తీసుకొని ఒక అలాగే పౌర్ణమి క్లాసు అరేంజ్ చేస్తాను రండి. అలాగే సార్, చూద్దాం సార్. మేడం మళ్ళొకసారి క్లాసు మేడం సార్ మ్మ్. మేడం మళ్ళొకసారి మీ క్లాసు ఇంకోటి సబ్జెక్ట్ మీద చెప్పండి మేడం. తప్పకుండా సార్, చెప్తాం. బాగుంది చెప్తాం. ఈసారి. అలాగే ఇంకొక రోజు టైం తీసుకోండి మేడం. సరే సార్, బాగుంది. నాకు అవకాశం బాగుంది. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇచ్చారంటే తప్పకుండా చెప్తాను. తప్పకుండా మేడం. ఇంకోటి ఏంటంటే మీరు సార్ నీ ఆత్మస్థితిని బట్టే నువ్వు కులాన్ని చెప్తున్నావు. డిఫరెన్స్ ఏంటంటే కులం బయట కాదు, నీ ఆత్మ ఎదుగుదల బట్టి నీ కులం ఏర్పడుతుందని చెప్తున్నావు. చాలా బాగుంది ఈ సబ్జెక్ట్. బయట సంబంధం లేదు కులంతో, నీ ఆత్మస్థితిని బట్టి నీ కులం ఏర్పడుతుందని చెప్తున్నారు. బాగుంది. అవును సార్. విజిట్ చేయాలి మేడం తప్పకుండా. మీ అసలు క్లాస్ మాకు చెప్తుంటేనే బాగుంటుంది. పౌర్ణానికి కానీ ఎట్లా కానీ వీలైనప్పుడు తిరుమలనాథకు రావాలి కంపల్సరీగా. వస్తాను సార్, వస్తాను సార్, వస్తాను తప్పకుండా. యా నమస్తే మేడం. ఓకే ఫ్రెండ్. చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నా క్లాస్ చెప్పే మీరు అవకాశం ఎక్కడ ఇచ్చింది ఉన్నారు? మీరే, మీకు థ్యాంక్ యూ. మన ఏం లేదు మేడం, అంతా పత్రిసారి పత్రికారే ఇక్కడ మీరు చెప్పిన కాన్సెప్ట్ లో ఒక పాయింట్ తీసుకుంటే సార్. బ్రహ్మజ్ఞానం కలిగిన వారే బ్రాహ్మణులు అని చెప్పారు మీరు. అవును సార్. సో ఇక్కడ ఈ పాయింట్ గురించి చెప్పాలంటే రాజలక్ష్మి మేడం ఒక సందర్భంలో చెప్పారు ఏంటంటే సప్త ఋషులు ఎవరు కూడా బ్రాహ్మణులు కాదు. అవును అవును సార్. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది ఉమ్. చాలా మంది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఋషులైనా కానీ లేకపోతే బ్రహ్మర్షుడు అందరు కూడా బ్రాహ్మణ్స్ అనుకుంటారు. కాదు. కానీ సప్త ఋషులు ఒక్కరు కూడా, సప్త ఋషులు అంటేనే చాలా గొప్పవారు. అవును. ఈ సప్త ఋషుల్లో ఏ ఒక్కరు కూడా బ్రాహ్మణులు కాదు. అంటే వారంతా బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కాబట్టే బ్రాహ్మణులు అని చెప్పేసి మనం రాజలక్ష్మి అని చెప్పేసి అన్నారు. అవును సో సార్. ఈ సందర్భంలో మీరు ఆ కాన్సెప్ట్ చెప్పడం చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్. యా అక్క రికార్డ్ స్టాప్. సార్ నాకు డౌట్ వచ్చింది మేడం, నేను క్వశ్చన్ చేయొచ్చా అండి? అడగండి. ఇప్పుడు మన గుణాలను బట్టి కులాలు ఏర్పడినప్పుడు ఆల్రెడీ మన జన్మతోటి మనం ఒక కులంలో జన్మ తీసుకుంటాం కదా. ఉమ్. ఇప్పుడు ఆ కులానికి సంబంధించి మనం అంత గొప్ప పని చేయలేకపోయినా, లేదంటే ఆ కులం నీచ కులంలో పుట్టినా కూడా అంతకన్నా గొప్ప పని చేసిన ఆత్మస్థితికి వెళ్ళినా మనకి జన్మల్లో డీ ప్రమోషన్ అండ్ హై ప్రమోషన్ అనేది నెక్స్ట్ జన్మకు ఉంటుందా అండి? ఖచ్చితంగా అండి. మనం పుట్టిన కులము స్థలానికి సంబంధం లేదు. మన ఆత్మ ఎదుగుదలను బట్టే మన నెక్స్ట్ ప్రమోషన్ అనేది ఉంటుంది. ఓకే 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 మేడం. అంటే ఇప్పుడు నీచ కులంలో పుట్టినా కూడా మన ఆత్మస్థితిని ఉన్నత స్థాయిలో పెంచుకున్నప్పుడు మనం నెక్స్ట్ జన్మలో ప్రమోట్ అవుతాం. అదే కదా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శూద్ర కులంలో పుట్టి కూడా వాళ్ళు మాంసం మానేసి పద్ధతిగా జీవిస్తూ సత్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వారే బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణ కులంలో పుట్టి తప్పు పనులు చేస్తూ అదో జన్మల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మన గుణాలను బట్టే మన ఆత్మ ఎదుగుదల, నెక్స్ట్ జన్మ అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అవునండి, అవును. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మేడం. మరి అందరం ధ్యానము స్టార్ట్ చేసుకుందాము. మరి రక్షక భటులు అందరూ ఓన్లీ సమాజంలో మానవులను మాత్రమే కాదు జంతువులను కూడా రక్షించాలి అనే ఒక సంకల్పంతో ధ్యానం చేద్దాం. రక్షక భటులందరూ జంతువులను కూడా రక్షించాలనే సంకల్పం. ఫ్రెండ్స్, అలాగే ఇందాక మనం క్లాస్ చెప్పుకున్నాం కదా, అందులో ఇంకొక పాయింట్ ఏమంటే సర్వాత్మ స్థితి గురించి శ్రీరామచంద్రుడిని చెప్పుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభువు దశరథ మహారాజు, నైనా నీకు రేపు ఉదయాన పట్టాభిషేకము, నువ్వు భోజనం తిని పూజా మందిరంలో వెళ్ళి పడుకోండి అని చెప్తారు. సరే నాన్నగారు అంటారు. అలాగే ఉదయాన్న నిద్ర లేవకముందే మీరు అరణ్యాలకు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అప్పుడు కూడా అలాగే అంటారు. ఆయన కాదు అని అనరన్నమాట. అంటే సర్వాత్మ స్థితి అంటే అన్నింటినీ యాక్సెప్ట్ చేయడం. మన జీవితంలో కూడా మంచి వచ్చింది ఓకే అనుకోవాలి, అదే ఒక కష్టం వచ్చింది దాన్ని కూడా ఓకే అనుకోవాలి. కాబట్టి పత్రికారు చెప్పినట్టు జననం మధురం, మరణం మధురం, మానం మధురం, అవమానం మధురం, కలిమి మధురం, లేమి మధురం అని, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని ప్రతి పరిస్థితిని మనము యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు మనం సర్వాత్మ స్థితికి ఎదిగినట్టు అని పత్రికారు చెప్పారు. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువుని మనము సర్వాత్మ స్థితిగా తీసుకున్నప్పుడు మనము తమోగుణ జన్మలు, రజోగుణ జన్మలు, సత్వగుణ జన్మలు, శుద్ధ సత్వము, నిర్గుణ స్థితికి చేరినప్పుడు శ్రీరామచంద్ర ప్రభువులాగా మన ఆత్మ కూడా అంతటి పరమాత్మ స్థితికి ఎదిగినట్టు అప్పుడు మనం పూర్ణాత్మలుగా రాణిస్తాము. ఆ విధంగా మన ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం తీసుకెళ్ళాలి. అది శ్వాస మీద ధ్యాస, సైలెన్స్ మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యము. ఓకే ఫ్రెండ్స్, నమస్తే.